నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఆరి స్టడీ అబ్రాడ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనిధి ఆరి. మీరు యుఎస్ఏలో హైయర్ స్టడీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఫాల్ 2027 లేదా స్ప్రింగ్ 2027 ఇంటేక్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీరందరూ కంప్లీట్గా చూడండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సోషల్ మీడియాలో చాలా న్యూస్ వైరల్ అవుతున్నాయి. యుఎస్ఏ స్టూడెంట్ వీసాస్ స్టాప్ అయ్యాయి, ఇండియన్ స్టూడెంట్స్కి వీసాస్ ఇవ్వట్లేదు, ఓపీటీ క్యాన్సిల్ అయ్యింది, అమెరికాకి వెళ్ళటం ఇప్పుడు ఇంపాసిబుల్. కానీ ఇవన్నీ నిజమా లేదా రూమర్సా తెలుసుకుందాం. ఈరోజు మనం అఫీషియల్ అప్డేట్స్, లేటెస్ట్ పాలసీ చేంజెస్, ఇండియన్ స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్, వీసా ప్రాసెస్, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ టిప్స్ అన్ని సింపుల్ లాంగ్వేజ్లో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, యుఎస్ఏ ఇప్పటికీ వరల్డ్ నెంబర్ 1 స్టడీ డెస్టినేషన్ గా కన్సిడర్ చేస్తారు చాలా మంది. ప్రతి ఇయర్ లక్షల్లో లేదా లక్షల మంది విద్యార్థులు అమెరికాకి వెళ్తుంటారు హైయర్ స్టడీస్ చేయడానికి. ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, డేటా సైన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఫీల్డ్స్లో అడ్మిషన్స్ పొందుతుంటారు. కానీ రీసెంట్గా ఇమిగ్రేషన్ పాలసీస్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ క్లియర్గా ఒక పాయింట్ చెప్తాను. యుఎస్ఏ స్టూడెంట్ వీసాస్ కంప్లీట్లీ స్టాప్ చేయలేదు. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇప్పటికీ F1 స్టూడెంట్ వీసా కోసం అప్లై చేస్తున్నారు. మీరు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే వీసాస్ కి అప్లై చేసుకోవచ్చు కూడా. యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇస్తున్నాయి, వీసా ఇంటర్వ్యూస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా రూమర్స్ ని బ్లైండ్ గా నమ్మకండి. ఆల్వేస్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేయండి. ఇప్పుడు బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటి? ఎర్లియర్ చాలా మంది స్టూడెంట్స్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే సిస్టమ్ కింద ఉండేవారు. సింపుల్ గా చెప్పాలంటే మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వ్యాలిడ్ స్టూడెంట్ స్టేటస్ మెయింటైన్ చేస్తే యుఎస్ఏలో ఉండొచ్చు లేదా ఉండేవాళ్ళు. కానీ రీసెంట్ ఇమిగ్రేషన్ పాలసీ చేంజెస్ వల్ల ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం గురించి అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే జనరల్ గా స్టూడెంట్స్ చాలా మంది అప్ టు 4 years ఆథరైజేషన్ ఉంటుంది. అంటే ఏంటి 4 years ఆథరైజేషన్ అంటే ఏంటి? బ్యాచిలర్ స్టూడెంట్స్ కి యూజువలీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కోర్స్ కంప్లీట్లీ 4 years ఉంటుంది. మాస్టర్ స్టూడెంట్స్ కి కూడా మెజారిటీ కేసెస్ లో కోర్స్ డ్యూరేషన్ 2 years ఉంటుంది. కానీ పిహెచ్డి, రీసెర్చ్ ఆర్ లాంగర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయడానికి అడిషనల్ ఇమిగ్రేషన్ స్టెప్స్ అవసరమయ్యే ఛాన్సెస్ ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది అందరికీ సేమ్ సిచ్యువేషన్ అని అనుకోకండి. మీ యూనివర్సిటీ ప్రోగ్రామ్ డ్యూరేషన్, ఇమిగ్రేషన్ స్టేటస్ బట్టి ప్రాసెస్ వేరీ అవ్వచ్చు. ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. కాబట్టి యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ అఫీషియల్ స్టూడెంట్ ఆఫీస్ ఉంటుందండి, వాళ్ళని సంప్రదించండి. నెక్స్ట్ అప్డేట్. ప్రీవియస్లీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయ్యాక జనరలీ
60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉండేది. ఆ టైంలో స్టూడెంట్స్ హోమ్ కంట్రీకి రిటర్న్ అవ్వచ్చు, న్యూ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదా ఎలిజిబుల్ అయితే స్టేటస్ చేంజ్ కోసం అప్లై చేసుకోవచ్చు. రీసెంట్ చేంజెస్ ప్రకారం ఈ పీరియడ్ జనరల్లీ 30 డేస్ కి రెడ్యూస్ అయ్యి డైరెక్షన్ లో పాలసీ అప్డేట్ వచ్చింది. అంటే 60 డేస్ నుంచి 30 డేస్ కి రెడ్యూస్ చేయడం జరిగింది, మినిమైజ్ చేశారు. అంటే ప్లానింగ్ ముందే చేసుకోవాలి, ప్రీ ప్లాన్డ్ గా ఉండాలని అర్థం. లాస్ట్ మినిట్ డెసిషన్స్ అవాయిడ్ చేయాలి. ముందుగానే రీసెర్చ్ చేసుకొని మనం పర్ఫెక్ట్ గా మన రూట్ మ్యాప్ ని, ఆ ఫ్యూచర్ ప్లాన్ ని మనం రెడీ చేసుకోవాలి అని అర్థం. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, సార్ యుఎస్ఏకి వెళ్ళటం సేఫా? నా ఆన్సర్ ఏంటంటే ఎస్. మంచిగా కష్టపడి చదువుకొని నేను ఓన్లీ నా ఫ్యూచర్ నేను కష్టపడి నేను చేసుకుంటాను, ప్లాన్ చేసుకుంటాను అనే వాళ్ళకైతే ఓకే అండి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఇక్కడ పేరెంట్స్ డబ్బులు పోసి పంపిస్తే అక్కడ వెళ్ళి వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు సర్వైవ్ అవ్వటానికి. అది ఓన్లీ టెంపరీ మాత్రమే, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో కైండ్లీ ఏంటి అంటే, మీరు కష్టపడుకునే స్టూడెంట్స్ అండ్ హార్డ్షిప్స్ కి కొంచెం తట్టుకునే నిలబట్టుకునే స్టూడెంట్స్ ఉంటే ఎస్, యు ఆర్ ఇన్ ఏ రైట్ ప్లేస్, అప్లై చేసుకోవచ్చు. ఎస్, కానీ ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అడ్మిషన్ జెన్యూన్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న యూనివర్సిటీస్ ఆ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా కాదండి, కాలేజెస్ కి అప్లై చేసుకుంటారు. అలాంటి కాలేజెస్ కి అప్లై చేసుకోకూడదు. ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉండాలి. ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ తో అటెండ్ అవ్వాలి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ ని ఎన్క్లోజ్ చేయకూడదు. ఫేక్ డాక్యుమెంట్స్ యూజ్ చేయకండి. ఎగ్జామ్స్ రాయించుకోవద్దండి. జిఆర్ఈ, జిమాట్, టోఫెల్ మొదలగు ఐఎల్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్, పీటీఈ ఇలాంటి ఎగ్జామ్స్ ఏవి కూడా మీరు చేజింగ్ కానీ, రాయిపించుకోవడం కానీ, మ్యానిపులేట్ చేయడం కానీ చేయకండి. ఇవి ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఫాల్స్ ట్రాప్స్ లోకి వెళ్ళకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు జెన్యూన్ స్టూడెంట్ అయితే యుఎస్ఏలో స్టడీ చేయటం ఇప్పటికీ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇమిగ్రేషన్ రూల్స్ ని రెస్పెక్ట్ చేయడం మన బాధ్యత. తర్వాత ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్, అడ్మిషన్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ F1 వీసా అప్లికేషన్ ప్రాసెస్, కంప్లీట్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్, ఫినాన్షియల్ ప్రూఫ్, బ్యాంక్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్, వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్, కామన్ మిస్టేక్ దట్ లెడ్స్ టు రిఫ్యూజల్స్ అంటే రిజెక్షన్స్. వీసాలు ఎందుకు రావు, కామన్ మిస్టేక్స్ ఏం చేస్తుంటాం, ఓకే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు లేటెస్ట్ వీసా అప్డేట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రాక్టికల్ సైడ్ చూద్దాం. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ ఒక యూనివర్సిటీ అప్లై చేసుకొని వెళ్ళుంటారు, బట్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకున్నాక వేరే చిన్న యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు లేదా మూవ్ అవుతుంటారు. అలాంటివి ఇప్పుడు చేయకూడదు, వీసా టర్మినేట్ చేసి పంపిస్తారు. ఇంతకుముందు అలా చాలా చేశారు స్టూడెంట్స్, ఇప్పుడు అది జరిగే ప్రసక్తే లేదు. అది కూడా మినిమైజ్ చేశారు అండ్ స్ట్రాంగ్ గా బ్యాన్ చేశారు. ఆ పాయింట్ ని యూజ్ చేసుకొని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు అని. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ అండి, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తే, మీరు యుఎస్ఏలో స్టడీ చేయాలంటే ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్, ర్యాండమ్ గా యూనివర్సిటీ సెలెక్ట్ చేయకండి, రీసెర్చ్ చేయాలి. చూజ్ యూనివర్సిటీస్ బేస్డ్ ఆన్, యూనివర్సిటీస్ ని దేన్ని బేస్ చేసుకొని మనం చూస్ చేసుకోవాలి అంటే యూనివర్సిటీ ర్యాంకింగ్, కోర్స్ కరికులం, ట్యూషన్ ఫీ, స్కాలర్షిప్, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్ రికార్డ్, లొకేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్. యుఎస్ఏలో 4000 ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. కానీ అన్ని యూనివర్సిటీస్ సేమ్ క్వాలిటీ ఉండవు అండ్ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు, సేమ్ కైండ్ ఆఫ్ టీచింగ్ కూడా ఉండదు. కాబట్టి అక్రెడిటేషన్, ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ కనెక్షన్స్ విత్ దట్ యూనివర్సిటీ, అల్యూమినీ సక్సెస్, రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్ని వెరిఫై చేసుకోవాలి మనం. రిమెంబర్, యూనివర్సిటీ సెలెక్షన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ కెరీర్. మోస్ట్ ఆఫ్ ది కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే, మీరు యూనివర్సిటీ ఇది బెస్ట్ అండి, ఇది బాగుంటుంది, ఇదే తీసుకుంటే మీకు ఇదని వాళ్ళ కమిషన్స్ వస్తాయి కాబట్టి చెప్తుంటారు. బట్ వేరాజ్ మేమేం చేస్తామంటే, మేము షార్ట్ లిస్ట్ చేస్తాము, మీకు మంచి యూనివర్సిటీస్ ఇస్తాము, 5 యూనివర్సిటీస్, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ ను బట్టి మేము ఆప్ట్ చేసి ఇస్తాము. మీకు పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ మేము క్యాలిక్యులేట్ చేసి ఎస్ దిస్ విల్ బి ద రైట్ చాయిస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్, అతని అకాడమిక్స్ ఇలా ఉంది, కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, క్రైటీరియాస్ మీరు సాటిస్ఫై చేస్తేనే ఎలిజిబిలిటీ వస్తుంది అప్లై చేసుకోవడానికి. సో మనం అవన్నీ బ్యాలెన్స్ చూసుకొని రీసెర్చ్ చేసి విల్ గివ్ ఏ బెస్ట్ షార్ట్ లిస్ట్ ఫర్ అవర్ స్టూడెంట్స్. టైం వేస్ట్ అనేది ఉండదు. యూ హ్యావ్ టు ట్రస్ట్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ అయ్యాక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నార్మల్లీ యూనివర్సిటీస్ వేటిని అడుగుతాయంటే, దే ఆస్క్ ఫర్ అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, డిగ్రీ సర్టిఫికెట్స్, పాస్పోర్ట్, రెజ్యూమే ఆర్ సివి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీకి ఒక్కో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఉంటుందండి. ఎస్ఓపి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఓకేనా. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది డిఫరెంట్ వేరీ అవుతుంది, ఓకే. అండ్ ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో ఈ కోర్సే ఎందుకు ద రిలేటెడ్ కోర్స్ కాకుండా ఇన్ కేస్ మీరు వేరే కోర్స్ తీసుకుంటే మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మనం స్ట్రాంగ్ గా మనం సపోర్టివ్ లైన్ అనేది, హుక్ పాయింట్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనకు ఆఫర్ అనేది ఇష్యూ చేస్తారు. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కోర్స్ ఆఫ్ స్టడీస్ ఆర్ రెగ్యులర్ గా మీరు చదివిన బ్యాక్గ్రౌండ్ ఉంటే దెర్ ఈస్ నో ఇష్యూ అట్ ఆల్. వీ క్యాన్ chances of getting offer letter are very high, okay. Letter of recommendations actual ga 3 కావాలండి. most of the universities they require 3 అండి, but few universities 2 ఉంటే కూడా చాలు. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అంటాం, అది మీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి, మీ ఐ మీన్ హెచ్ఓడి దగ్గర నుంచి, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆ ప్రొఫెసర్స్ ఆఫ్ యువర్ కోర్ సబ్జెక్ట్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుందండి. ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో స్కోర్, ఇఫ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ దే యాక్సెప్ట్ జిఆర్ఈ, టోఫెల్ అండ్ జిమాట్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఏ కంట్రీకైనా మీరు ఐఎల్స్ అకాడమిక్ అనేది రాసుకుంటే అన్నిటికీ యూజ్ అవుతుంది. నో బ్యాండ్ లెస్ దాన్ 7.5 ఉండాలని నేను చెప్తాను. సమ్ యూనివర్సిటీస్ జిఆర్ఈ, జిమాట్ స్కోర్ కూడా అడుగుతారు డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామ్. మీకు ఇంత ముందే చెప్పాను. అడ్మిషన్స్ అప్రూవ్ అయ్యాక యూనివర్సిటీ మీకు ఫామ్ I-20 ఇష్యూ చేస్తుంది. I-20 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. వితౌట్ I-20 మనం F1 వీసా అప్లై చేయలేము. వీసా అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. అడ్మిషన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, సెవీస్ ఫీ అనేది
మనము పే చేసుకోవాలి. DS-160 ఫామ్ మనం పే చేయాలి అండ్ మనం ఫిల్ కూడా చేయాలి. మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. వీసా అపాయింట్మెంట్ ని బుక్ చేసుకుంటాము. బయోమెట్రిక్స్ అది వీసా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇఫ్ అప్లికబుల్ అయితేనే వాళ్ళు బయోమెట్రిక్ అనేది ఇమ్మంటారు. వీ హ్యావ్ టు డూ దట్ ప్రాసెస్ యాజ్ వెల్. ద బిఫోర్ డే ఉండొచ్చు లేదా సేమ్ డే కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్లాట్ అండి. మళ్ళీ మనం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాము. ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయితే పాస్పోర్ట్ లో F1 వీసా స్టాంపింగ్ మనకు చేస్తారు. దాని మీద ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ వీసా టైప్ ఏంటి అన్ని మీకు ఉంటుంది. తర్వాత ట్రావెల్ ప్లాన్ ఐటినరీ అనేది బుక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ చెప్తున్నానండి. ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ కంప్లీట్ గా క్యారీ చేయాలి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాస్పోర్ట్, I-20, సెవీస్ ఫీ రిసిప్ట్, DS-160 కన్ఫర్మేషన్, వీసా అపాయింట్మెంట్ లెటర్, passport photos if required and requested by the authorities, academic certificates, marks memo, IELTS or TOEFL or GRE scores or GMAT scores, whichever the required for your course, SOP copies, resume, ఒకే యూనివర్సిటీ మీరు ఫైనల్ సెలెక్షన్ కాబట్టి ఒకే SOP కాపీ అండి, రెజ్యూమే ఆర్ CV, financial documents, bank statements, sponsored documents if applicable, education loan sanction letter if applicable, అది మీరు ఒకవేళ తీసుకుంటేనే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్యారీ చేయడం బెస్ట్. ఒక్క ఫోటో కాపీ సెట్ కూడా ఉండాలి. అలాగే ఒరిజినల్ కాపీస్ అనేది అనదర్ లీఫ్ లో పెట్టుకోవాలి. ఆర్గనైజ్డ్ ఫైల్ మనం మెయింటైన్ చేయడం మంచిది స్టూడెంట్స్. సో మీరు హార్మోనీ ఫైల్స్ లాగా ఉంటది కదా, అందులో మీరు పెట్టుకుంటే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. క్లమ్జీనెస్ లేకుండా కన్ఫ్యూజన్ ఉండదు. మనం ఆర్గనైజ్డ్ గా వెళ్ళడం మంచిది. ఫినాన్షియల్ ప్రూఫ్. ఫ్రెండ్స్, వీసా ఇంటర్వ్యూలో ఫినాన్షియల్ క్యాపబిలిటీ చాలా ఇంపార్టెంట్. వీసా ఆఫీసర్ కి ఒక కాన్ఫిడెన్స్ రావాలి. స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయగలడు. ఫినాన్షియల్ ప్రూఫ్ లో ఇంక్లూడ్ అవ్వచ్చు సేవింగ్స్ అకౌంట్ స్టేట్మెంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎడ్యుకేషన్ లోన్, స్పాన్సర్ ఇన్కమ్ డాక్యుమెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ కో స్పాన్సర్స్ ఆర్ ఎనీవన్ అండి. మీ బ్లడ్ రిలేషన్ ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో, అంటే మీరు జాబ్ తో వెళ్ళరు కదా, ఎవరో ఒకరు మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, హూ ఆర్ గోయింగ్ టు పే ఫర్ యువర్ ఎక్స్పెన్సెస్ అనే వాళ్ళది ఆడ మనం పెట్టాలండి, తీసుకెళ్ళాలి మనం. సో మీ I-20 లో ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. జనరలీ ఫస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయగలిగే ఎవిడెన్స్ చూపించడం చాలా ఇంపార్టెంట్. కామన్ మిస్టేక్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏమేం చేస్తుంటామో అవి మనం చేయకూడదు అనేది మీరు గమనించాలి. చాలా స్టూడెంట్స్ ఈ మిస్టేక్స్ చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్స్, మెమరైజ్డ్ ఆన్సర్స్, రాంగ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, కోర్స్ గురించి నాలెడ్జ్ లేకపోవటం. రిమెంబర్ అండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఏ తప్పు చేయకూడదండి. ఈ తప్పులు చేస్తే వీసా రావడం చాలా కష్టం. సో ఫేక్ అనేదే ఉండకూడదు. రెండోది, మనం ఏం చేయాలి, దానికోసమే ఏదో మెమరైజ్ చేసినట్టు ఉండకూడదు. నేచురల్ గా చెప్పాలి. మీరు I-to-I కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మేము ఏం చేస్తామంటే ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మా స్టూడెంట్స్ కి ఇస్తాం. మీరేమి అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఫర్ మాక్ టెస్ట్. వి ప్రిపేర్ అవర్ స్టూడెంట్స్. గన్ షాట్ గా మీరు హ్యాపీగా ప్లెజెంట్ గా వెళ్ళిపోతారు. మీరు ఎలా ఉంటదంటే ఒక పీస్ ఆఫ్ మైండ్ తో వెళ్తారు, మీ కాన్ఫిడెన్స్ తో వెళ్తారు. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, యూ కెన్ క్రాక్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండి. ఓకేనా? సో
మీ వీసా ఆఫీసర్ని ఇంప్రెస్ చేయడం కాదు. మనం అక్కడికి వెళ్తుంది ఏంటంటే ఇంప్రెస్ చేయాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని వెళ్ళకూడదు. మీరు ఏంటి, నిజాయితీగా ఉండడం మనకి చాలా అవసరం. హానెస్ట్ గా ఆన్సర్ చేయడం చాలా ఇంపార్టెంట్. హంబుల్ గా, హానెస్ట్ గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓపీటీ, సిపిటి వాట్ ఎవర్ స్టూడెంట్ షుడ్ నో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అడిగే ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందామా? సిపిటి అంటే ఏమిటి? అది కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. సిపిటి అనేది మీ అకాడమిక్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందులోనే ఒక పార్ట్ గా ఉంటుంది. అది ఇంటర్న్షిప్ ఆర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని కూడా అంటారు. అంటే మీరు చదువుతున్న టైంలో ఒక ఇంటర్న్షిప్ చేస్తారు కదండి, అది సిపిటి అంటారండి. ఓకేనా? యూనివర్సిటీ అప్రూవల్ తో ఎలిజిబుల్ స్టూడెంట్ సిపిటి పార్టిసిపేట్ చేయవచ్చు. అది యూనివర్సిటీ అప్రూవల్ తీసుకోవాలండి. నెక్స్ట్, ఓపీటీ అంటే ఏంటి? ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓపీటీ వల్ల ఎలిజిబుల్ F1 స్టూడెంట్స్ రూల్స్ ప్రకారం గ్రాడ్యుయేషన్ తర్వాత తన ఫీల్డ్ ఆఫ్ స్టడీలో వర్క్ ఎక్స్పీరియన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. స్టెమ్ కోర్సెస్ చదివే స్టూడెంట్స్ కి కరెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం అడిషనల్ ఓపీటీ బెనిఫిట్స్ అవైలబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ దే మీట్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. అంటే రిక్వైర్మెంట్స్ అన్ని సాటిస్ఫై చేస్తేనే. తర్వాత కానీ ఒక సజెషన్, ఇమిగ్రేషన్ రూల్స్ చేంజ్ అవ్వవచ్చు. ఓకే, కాబట్టి అఫీషియల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ గైడెన్స్ ని ఆల్వేస్ ఫాలో అవ్వడం మంచిది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మాట్లాడుకుందామండి. యుఎస్ఏ స్టూడెంట్ వీసా స్టాప్ అయ్యాయా? నో. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇప్పటికీ అప్లై చేయొచ్చు అండ్ చేస్తున్నారు. అది మనం భయపడుతున్నాం అంతేనండి. ఇలా ఉంటుంది, వార్స్ జరుగుతున్నాయి కదా, అది ఇది అని అంతే, ఏం లేదు అక్కడ. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. స్టడీస్ చదువుకునే వాళ్ళు బాగున్నారు, జాబ్స్ చేసుకునే వాళ్ళు బాగున్నారు. మనం ధైర్యం చేసి వెళ్ళాలంతే. ఇండియన్ స్టూడెంట్స్ కి వీసాస్ ఇస్తున్నారా? అబ్సల్యూట్లీ ఇస్తున్నారు. స్లాట్స్ దొరికితే చాలండి. మీవన్నీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినవన్నీ బెస్ట్ గా మనం చేయగలిగితే, డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉండి, మనం ట్రాన్స్పరెంట్ గా ఉండి, మనం అప్లికేషన్స్ మంచిగా లాడ్ చేసుకొని, పేమెంట్స్ కరెక్ట్ గా చేసుకొని, అండ్ మనము ఫినాన్షియల్ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉండి, మనం క్వెరీస్ అన్నిటికీ ఆన్సర్స్ రెడీగా మనం నేచురల్ గా మనం చెప్పగలిగితే, మీరు ప్యానిక్ కాకుండా వెళ్ళగలిగితే మీరు క్రాక్ చేయొచ్చండి. ఈజీగా వీసా వస్తుంది. దట్ నో వన్ విల్ అష్యూర్ అండి. నేను కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉండాలి. అది మా మీద ఉండదు, యుఎస్ఏ వాళ్ళ మీద ఉండదు. మీ పేరెంట్స్ ఏం చేయలేరు, మేమేం చేయలేము. చేయాల్సిందల్లా స్టూడెంట్సే. ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ అకాడమిక్స్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ అండ్ క్రైటీరియా పాయింట్స్ వాట్ ఎవర్ ఐ వాజ్ డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఇంకొకరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. ఓకేనా? తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ వీసాస్ రిసీవ్ చేసుకుంటున్నారు. బ్యాక్లాగ్స్ ఉంటే వీసాస్ వస్తాయా? పాసిబుల్ అండి. బ్యాక్లాగ్స్ అలోన్ వీసా రిఫ్యూజల్ కి రీజన్ కాదు. ఓవరాల్ ప్రొఫైల్, యూనివర్సిటీ, అకాడమిక్స్, ఫినాన్స్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి కూడా ఏమంటే, మీ సోషల్ మీడియాని ట్రాక్ చేస్తుంటారు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ లో సబ్స్క్రైబ్ చేసి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇండివిజువల్ వీడియోస్ లో ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తాను. ఇది ఓవరాల్ వీడియో, మీకు ఫుల్ గైడ్ అనేది ఇది. సో ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ని ప్లస్ మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలా ఓవరాల్ గా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ ఇన్ పర్సన్ పర్టికులర్ గా వెళ్ళినప్పుడు నేను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క 10 minutes ఆర్ 8 minutes మోర్ దాన్ దట్ కూడా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. డు నాట్ వరీ అబౌట్ ఇట్. మీరు మీరు సబ్స్క్రైబ్ అవ్వడం మీరు చేయాల్సిన పని. అండ్ మన వీడియోస్ చూడండి, మీరు రీసెర్చ్ చేయండి. ఓవరాల్ ప్రొఫైల్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇవన్నీ మనం ఫాలో అవ్వగలిగితే there are possibilities of getting visa అండి. బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా. ఐఎల్స్ కంపల్సరీగా డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ అండి. యూనివర్సిటీని బట్టి ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను.
కొన్ని యూనివర్సిటీస్ టోఫెల్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని వేవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అంటే మీరు ఎగ్జామే అవసరం లేదండి కొన్ని యూనివర్సిటీస్ కి, అది కూడా చెప్తున్నాయి. డిపెండ్స్ ఆన్ యువర్ అగ్రిగేట్ అండ్ ఇండివిజువల్ కోర్ సబ్జెక్ట్స్ కోర్ అండి. ఓకేనా, మీ పర్సంటైల్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ గ్రేడ్ బట్టి కూడా మీకు కొన్ని యూనివర్సిటీస్ అనేది వేవ్ ఆఫ్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ లోన్ యాక్సెప్టెడ్, ఎస్ యాక్సెప్టబుల్ అండి. ఇంగ్లీష్ అంటే ఎలిజిబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్స్ ఫినాన్షియల్ ప్రూఫ్ లో పార్ట్ గా యూస్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ లోన్ ఫినాన్షియల్ ప్రూఫ్ గా కూడా చూపించుకోవడానికి అర్హత ఉందండి. అడ్వైస్ టు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండి. అడ్వైస్ అనుకోండి, సజెషన్ అనుకోండి, గైడెన్స్ అనుకోండి. డియర్ స్టూడెంట్స్, యుఎస్ఏలో స్టడీ చేయడం ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఏజెంట్ చెప్పినది బ్లైండ్ గా నమ్మకండి. ఓకే, యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి, అడ్మిషన్ లెటర్ వెరిఫై చేయండి, స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ రీసెర్చ్ చేయండి. పేరెంట్స్ కి మీ చిల్డ్రన్ ని ప్రెజర్ చేయకండి. పేరెంట్స్ కి చెప్తున్నానండి, మీ చిల్డ్రన్ ని ప్రెజర్ చేయకండి. కరెక్ట్ యూనివర్సిటీ చూస్ చేయడానికి టైం ఇవ్వండి. ఒక్కోసారి ఆ పిల్లలకు కూడా తెలియదండి. డిపెండ్స్ టు స్టూడెంట్. సో వీఆర్ దేర్ ఫర్ ద సపోర్ట్ అండి. డు నాట్ వరీ, కంప్లీట్ ప్రాసెస్ మన ఆర్ఈ స్టడీ అబ్రాడ్ లో విల్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్ అండి. ఓకేనా, చీప్ యూనివర్సిటీ కాకుండా గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ చూస్ చేయడం ఇంపార్టెంట్. ఆ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీస్, మంచి యూనివర్సిటీస్, అబోవ్ యావరేజ్ యూనివర్సిటీస్ అప్లై చేయడం చాలా మంచిది. కెరీర్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఈరోజు మనం ఏ కీ పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. స్టూడెంట్ వీసాస్ ఆర్ కంటిన్యూయింగ్ ఫర్ ఎలిజిబుల్ అప్లికెంట్స్. Recent immigration policy changes affect how some students maintain their status. అంటే కొంతమంది అక్కడికి వెళ్ళి ఇల్లీగల్ ఇవి చేస్తుంటారు కదండి. అంటే వర్క్స్ చేసుకోవడము, వాళ్ళు అటెండెన్స్ సరిగ్గా లేకపోవడము, స్టూడెంట్స్ ప్రాపర్ రెగ్యులర్ గా లేకపోవడము, ఎనీ డిస్ప్యూట్స్ ఉండడము, అండ్ ఎనీ ఉంటాయి కదండి, డ్రైవింగ్ ఇది చేయడము, మ్యాన్ ఓవర్, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. సో ఏమైనా వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఎనీ రాంగ్ థింగ్స్ చేస్తుంటే పెట్టపేడ సర్దుకొని వచ్చేయడమే, ఇంకేం ఉండదు. కాబట్టి వెళ్ళిన పర్పస్ ఏంటి, మనం దేనికి వెళ్తున్నాం, మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం, మనం ఫ్యూచర్ దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకునేలాగా ఉండాలి, ROI వచ్చేలాగా చూసుకోవాలా. అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. మీ పేరెంట్స్ పడే కష్టము, వాళ్ళు ఎంత మీకోసం చేశారు అనేది మైండ్ లో పెట్టుకుంటే ఇవేవి రావు. యూ విల్ బి ఇన్ ద సేఫ్ ప్లేస్ అండ్ రైట్ యూ విల్ అచీవ్ సంథింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. తర్వాత ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. హానెస్ట్ రివ్యూ ఆన్సర్ మ్యాటర్స్. ఈ ఇంటర్వ్యూ ఉంటారు కదండి, అతనికి మనం హానెస్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఇంటర్వ్యూవర్ కి, కేస్ ఆఫీసర్ కి. ఆల్వేస్ రిలై ఆన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సోషల్ మీడియా రూమర్స్. ఫ్రెండ్స్, మీ డ్రీమ్ యుఎస్ఏ ఎడ్యుకేషన్ అయితే రైట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అడ్మిషన్ నుంచి వీసా వరకు ప్రాపర్ ప్లానింగ్ ఉంటే జర్నీ స్మూత్ గా ఉంటుంది. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి. కామెంట్ యువర్ క్వశ్చన్స్. మీరు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ కూడా మేము వీడియోలో ఇస్తాను. జస్ట్ ప్లీజ్ వాట్సాప్ us with your name and where you are calling from, where you are charting from, and which country you are interested in. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు RE Study Abroad for regular updates on USA, Canada, UK, Australia, Europe, student visas, study abroad visas for higher education, scholarship,
ఇమిగ్రేషన్ అప్డేట్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వీసా ఇంటర్వ్యూ టిప్స్, ఇలా సో మెనీ వీడియోస్ చేస్తూ ఉంటానండి మీకోసం. ఇదంతా మన స్టూడెంట్స్ కోసం. ఐఎమ్ శ్రీనిధి ఆరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you in the next video. Until then, all the best for your study abroad journey. Please contact us on 88 976 33354. Namaskaram. Jai Hind.